నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ రైడింగ్ అనాలి కదా! ఏదో సీబీఐ ఆఫీసులు చేసినట్టు, లేకుంటే ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేసినట్టయితే నిన్నైతే కాకినాడ పోర్ట్‌పై అయితే రైడ్ అయితే చేశాడు పవన్ కళ్యాణ్. ఒక సినిమా తరహాలో అయితే ఆయన అక్కడికి వెళ్ళడము, సడెన్‌గా అక్కడి నుంచి సముద్రంలో చిన్న పడవలో వెళ్ళడము, అక్కడ పెద్ద షిప్‌లోకెళ్ళి అక్కడున్న రేషన్ బియ్యంని చెక్ చేయడము, అక్కడున్న అధికారులని అడగటము, వాళ్ళు సరిగ్గా సహకరించకపోలేదని చెప్పడము, ఆ తర్వాత దాన్ని సీజ్ చేయమని చెప్పడము, ఆ తర్వాత దీన్ని కేంద్ర స్థాయిలో నేను తీసుకెళ్తానని అయితే చెప్పడం అయితే లేఖ కూడా రాస్తానని అయితే చెప్పాడు కేంద్రానికి. ఎందుకంటే పోర్ట్‌లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. అలానే ప్రైవేట్ పోర్ట్‌లలోకి యాక్చువల్‌గా అందరిని అలౌ చేయరు. కానీ ఈయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి ఆ హోదాలో అయితే ఎళ్లారు. అయినప్పటికీ ఆయన సహకరించలేదంట. ఆయనైతే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాదాపు 640 టన్నుల దానిలో ఆ షిప్‌లో అయితే అక్రమంగా తరలిస్తున్నారంట. మరి దీని గురించి ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మరి దానిలో ఎంతవరకు నిజాలున్నాయంటే తెలిసిందే మనకి రేషన్ బియ్యం అంటే మనకు తెలిసిందే కోటా బియ్యం అంటారు కదా! మన చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం. మన స్కూళ్ళల్లో ఇచ్చారు అప్పుడు చిన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు రేషన్‌లో ఇస్తా ఉన్నారు. అప్పుడు కిలో రూ. 2కి బియ్యం ఇస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇస్తా ఉన్నారు అలానే. అలానే కిరణ్ కుమార్ రెడ్డి అయితే రూపాయే చేశాడు ఆ బియ్యాన్నయితే. ఓవరాల్‌గా అయితే అసలకి ఆ బియ్యం చాలామంది తినరు. కొంచెం తక్కువ అంటే తినడానికి కూడా తినలేని వాళ్ళైతే ఆ బియ్యాన్నయితే తింటూ ఉంటారు. మామూలుగా ఒక స్టేజ్‌లో ఉన్నోళ్ళైతే ఆ బియ్యాన్నయితే తినరు. ఎందుకంటే అది కడుపు నొప్పొస్తుందని కొంత అపోహ అయితే ఉంటుంది. కానీ యాక్చువల్‌గా అది తినే బియ్యమే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే అక్రమంగా షిప్పుల్లో ఎళ్తుందో అది ఆఫ్రికాలోకెళ్తుంది. ఆఫ్రికాలో దాదాపు దాన్ని రూ. 70కేమో కొంటున్నారంట. కొని దాన్ని రెగ్యులర్‌గా అన్నంలాగా తింటూనే ఉన్నారంట. అది తినే బియ్యమే. అందుకే గవర్నమెంట్ అయితే మనకు సప్లై చేస్తుంది. కానీ మనమైతే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దాదాపు రూ. 40 పైన దాన్నయితే కొని మనకైతే రూ. 2కే ఇస్తుంది. అదొకటి మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ విషయం. ఎందుకంటే దాన్ని రూ. 40 కొన్న బియ్యం మనం బయట కొనే బియ్యం కూడా అంతే రేట్ ఉన్నాయి. 40, 50 దాకైతే ఆ రేట్ అయితే ఉండడం చూస్తున్నాం. కానీ ఇప్పుడు అది రూ. 40 ఉన్న బియ్యాన్ని మనమైతే రూ. 10కి బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడికి రేషన్‌కెళ్ళి తెచ్చుకుంటాం గానీ, ఎవరన్నా అడిగితే దాన్ని రూ. 10 కిందైతే కేజీ లెక్కనైతే అమ్మేస్తూ ఉంటాం. అందులోనూ దాన్ని ఎక్కువ మనం వాడం. ఎక్కువ దోసెలేయడానికో, లేకుంటే ఇంట్లో ఏదైనా పొంగల్ చేసుకోవడానికో ఆ బియ్యాన్నయితే వాడుతూ ఉంటారు. సంగట్లో కొంచెం ఇలాంటి వాటిలకే వాడుతుంటారు తప్ప, ఆ బియ్యాన్ని ఎక్కువగా అయితే రెగ్యులర్‌గా ఎవరు వాడరు. కానీ అలాంటి బియ్యాన్నయితే కొంత రేషన్ షాపుల నుంచి అక్రమంగా తరలిస్తుంటే, కొంతైతే ఇలా బ్లాక్ మార్కెట్ ఎవరైతే బియ్యం కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళు కొంటారో, ఆ బియ్యాన్ని ఎట్టయితే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు ఎక్కువ మార్కెట్ ధరకైతే. మరి దీని తప్పు ఎవరిదనైతే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్ ఇచ్చేసారు. వైట్ రేషన్ కార్డ్ ఉన్నందరికీ కూడా ఇక్కడైతే మనకైతే కోటా బియ్యం అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ ఉన్నోళ్ళకైతే వేరే పథకాలు కూడా వర్తిస్తుంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయాల్సింది నాకనిపిస్తుందేంటంటే, ఆయన చెప్పాలనుకుంటుందేమో నాకనిపిస్తుందంటే, ఈ రేషన్ బియ్యం ఎవరైతే ఉన్నారో అవసరం ఉన్న వాళ్ళకే ఇద్దాం తప్ప, అవసరం లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే ఆ రూ. 10 మనమే ఇచ్చేద్దాం. ఇప్పుడు రూ. 10 అనుకోండి, 10 కేజీలు వాళ్ళ ఇంట్లోకొస్తున్నాయంటే రూ. 100 మనమే ఇచ్చేద్దాం వాళ్ళకి డబ్బులు. మనం అనవసరంగా రూ. 40 పెట్టి కేజీ కొంటున్నాం గదా! దాదాపు 10 కేజీలంటే రూ. 400 అవుతుంది. మనం రూ. 100 ఆహ్, అక్కడున్న ప్రజలకిచ్చేసామంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్‌గా ఉంటారు. మనకి లాస్ తగ్గిద్దనైతే ఒక మంచి ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేశారు. దీన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ జేయాలి. మరి ఇది సక్సెస్ ఎంతవరకు అవుతుందో చూడాలి. ఎందుకంటే అందరూ వాడట్లేదు. కోటా బియ్యం తెచ్చుకుంటున్నారు గానీ కేజీలు, కేజీలు తెచ్చుకొని ఇంట్లో బస్తాలు, బస్తాలు పెట్టుకుంటున్నారు. వాటిని అమ్మేసుకుంటున్నారు అంతే. ఎవరైతే రేషన్ కార్డ్ లేనోళ్ళు లేకుంటే దోస షాపులుంటాయి గదా! కొంతమంది ఇప్పుడు పెద్ద, పెద్ద హోటలోళ్ళు వాళ్ళందరూ దోసల్లోకి ఈ ఈ రైస్‌ని వాడుతా ఉంటారు. మరి అలాంటి రైస్‌నైతే రూ. 40 పెట్టుకొని ఇప్పుడు రూ. 2కి అమ్మితే దాన్ని మళ్ళీ మనం రూ. 10కి అమ్ముతున్నాం. ఇదొక సైకిల్‌లాగా ఉంది. దాన్ని ఆఫ్రికా ఖండంలో బంగారంలాగా అయితే తింటా ఉన్నారు వాళ్ళైతే. మరి దాన్ని అరికట్టడానికైతే పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే ఒక అకస్మాత్ తనిఖీ అయితే చేశారు. నాదెండ్ల మనోహర్ దానికి సహకరించారు. ఎందుకంటే ఆయన మెయిన్ దీన్ని లేవనెత్తింది. ఈ ప్రాబ్లమ్‌ని తీసుకొచ్చింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన దానికే మంత్రిగా పనిచేస్తున్నారు. అన్ని రేషన్ డీలర్స్ దగ్గరికెళ్ళి చాలా కోటా బియ్యం అయితే మనమైతే ఆయన సీజ్ చేయడం చూసాం. ఆ సీజ్ చేసిన బియ్యం చాలా ఉన్నాయి. ఆయన ఇంకా చాలా విషయం చెప్పారు. ఆ పోర్టులో ఏదన్నా ఇప్పుడు అక్రమంగా తరలిస్తున్నారు ఓకే. దాన్ని చెక్ చేయడానికి కనీసం 1000 వెహికల్స్ రోజుకి పాస్ అవుతాయంట ఆ గేట్ నుంచి. ఆ గేట్‌లో అక్కడున్న సెక్యూరిటీ 16 మందే ఉన్నారంట. మరి 1000 వెహికల్స్ ఎళ్తుంటే దాన్ని ఎలా తనిఖీ చేస్తారు? ఎలా చెక్ చేస్తారు? అసలు ఎంత తక్కువ స్టాఫ్ తోటి ఎలా మెయింటైన్ చేస్తారు? ఇలా కదా మరి అక్రమంగా మన దేశంలోకి ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, లేకుంటే అక్రమంగా గంజాయి రావటం కావచ్చు, డ్రగ్స్ రావడం కావచ్చు, ఇలా అశ్రద్ధ వల్లనైతే ఆయనైతే కొంచెం గట్టిగానే స్పందించారు పవన్ కళ్యాణ్ గారైతే. దీనికి సెంట్రల్‌కి ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళకైతే నేను ఒక నివేదిక లేకుంటే పర్సనల్‌గా ఒక లెటర్ రాసి దీని మీద చర్యలు తీసుకోవాలనైతే కోరతాననైతే ఆయనైతే చెప్తున్నారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ నిన్నంతా కూడా చాలా హల్చల్ చేశారు. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా నిన్న చూసాం మనం అక్కడ ఢిల్లీలో ఎళ్లి అక్కడ మంత్రులతో కలవడం కావచ్చు, ప్రధానమంత్రితోటి, అమిత్ షా తోటి అందరితో కలిసారు. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా కాకినాడ పోర్ట్‌కొచ్చి ఇక్కడ రైడింగ్ చేయడం చూసాం. ఇది మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారైతే ఒక చర్చకైతే లేవనదీశారు. ఈ కోటా బియ్యం
ఏదైతే రేషన్ బియ్యం ప్రజలకి ఇవ్వాలా? వద్దా? ఇస్తే అనవసరంగా ఇలా మనం అంత డబ్బులు పెట్టి కొనుక్కొస్తున్నాం గానీ గవర్నమెంట్ ఈళ్ళు రూ. 2కి ఇస్తున్నప్పటికి వాళ్ళు తినట్లేదు వాటిని. తినకుండా వాళ్ళు బయట రూ. 10కి అమ్ముకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు దీన్ని సప్లై చేయాలి? దీన్ని ఆపేస్తే సరిపోతుంది గదా! ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకే రేషన్ బియ్యం ఇద్దాం. మిగతా వాళ్ళకి కిలోకి రూ. 10 చొప్పున మనమే క్యాష్ ఇచ్చేస్తే మనకు దాదాపు చాలా సేవ్ అవుతుందనైతే ఒక వాదనకైతే చర్చకైతే లేపారు. ఇది నా అభిప్రాయమే. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆలోచిస్తున్నారేమో అనిపించింది నాకైతే. మరి నిన్న ఆయన చాలా ఒక సింహంలాగా అయితే రైడ్ చేసి అంత ధైర్యంగా ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు గూడా ఒక మంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఎవరు గూడా ఇలా సముద్రం లోపలికెళ్ళి ఇలా చెకింగ్ చేసినట్టు దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. ఇతనే మొట్టమొదటి మంత్రి అవుతాడు. చూద్దాం మరి ఫ్యూచర్‌లో ఇంకా ఎలాంటి డెసిషన్‌లు తీసుకుంటాడో. ప్రస్తుతం చాలా అగ్రెసివ్‌గా వెళ్ళిపోతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అయితే. అస్సలు మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతుంది గత 5, 6 రోజుల నుంచి. మరి నిన్న గూడా ఆయన మొత్తం హైలైట్‌గా ఉన్నారు. మొత్తం దేశం మొత్తం ఆయన వైపే చూసింది.